ఈ అధ్యక్ష బృందం వారికి మరియు మిత్రులందరికీ ఈ సాయంకాలం ఇది చాలా కష్టతరమైన ఇది ఇచ్చారు. మన వివేకానంద కాలేజ్లో 8 సంవత్సరాలు పనిచేశారు. అలాగే సెంట్రల్ పాలిటెక్నిక్ అండ్ లో లెక్చరర్ లాగాను, సీనియర్ కన్సల్టెంట్ గాను, ప్రొఫెసర్ గాను పనిచేశారు. వీరు విద్యాభ్యాసం అభ్యసించారు. ఆ టైంలో బహుశా అబ్దుల్ కలాం గారితో కూడా పరిచయం ఏర్పడి ఉంటుంది. అలాగే మన తెలుగు మాజీ నటులు, దర్శకులతోటి వీరికి చాలా పరిచయం ఉంది. మన ఎన్టీఆర్ గారు కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద నటులు, దర్శకులు, నిర్మాతలు వాళ్ళందరూ. సో వీరి ఇది వస్తే ఇంకా ప్రెజెంటేషన్ స్కిల్స్ అని, గ్రూప్ డిస్కషన్ అని, స్ట్రెస్ మేనేజ్మెంట్, హౌ టు ఒక ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, ఇలా చాలా చాలా టాపిక్స్ మీద సార్ గారు ఎంతోమందికి శిక్షణ అందించారు. సో 25 సంవత్సరాలు మోటివేషనల్ స్పీకర్గా మల్టీనేషనల్ కంపెనీస్లో ఇండియా మరియు సింగపూర్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే లైఫ్ స్కిల్స్, మోటివేషన్ టాపిక్స్ 150 విద్యా సంస్థలకు వెళ్ళి ఇవ్వటం జరిగింది. శంకర్ నాయక్ గారికి నేను ప్రత్యేక థ్యాంక్స్ చెప్పాలి. ఏమంటే చాలా కృషి తీసుకున్నారు. కిందటిసారి నేను రాలేకపోయాను. ఇవాళ కొంచెం డిలే అయినందుకు మీరు నన్ను క్షమించాలి. ఒకటండి. రెండోది, నేను పుట్టింది మెడ్రాసు, పెరిగింది మెడ్రాసు, మాతృభాష తెలుగు, కానీ నేను చదువుకున్నదంతా తమిళ్. సో కట్టరది తమిళ్ అని వాళ్ళు చెప్పినట్టు. సో తమిళ్ కవితలో రాస్తున్నావు, ఎన్నాళ్ళు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తావు, ఇక్కడికి వచ్చి మెడ్రాస్లో తెలుగు సినిమా కొంచెం డెవలప్ అవుతోంది, ఇక్కడికి వచ్చేగా నేనేదో ఉద్యోగం వేయిస్తానని హిందూ ఆఫీసులో ఒక సబ్ ఎడిటర్గా పనిచేశాను. ఇన్ఫ్యాక్ట్ 2010లో హిందూ ఆఫీస్ వాళ్ళు శ్రీశ్రీ వర్ధన్కి అని ఓ 2 hours ప్రోగ్రామ్ చేశారు. నేను 10 నిమిషాలు అందులో మాట్లాడాను అనుకోండి, శ్రీశ్రీతో నా తాలూకు ఇదని. కానీ ఇక్కడ నేను 1-2 అతను స్టార్టింగ్ పాయింట్ చెప్పాలి. తెలుగు చదువుకోరా, ఎందుకు తమిళ్ చదువుతున్నావు అంటే, నాకు తెలుగు స్కూల్ చాలా దూరం, నేను ఇక్కడ రాలేను అని చెప్తే, తెలుగు స్కూల్ ఎక్కడుందో అక్కడే ఇల్లు మార్చుకోండి, అంతేగాని తెలుగు వారిగా పుట్టి తెలుగు చదవకపోతే వచ్చే జన్మలో దున్నపోతుగా పుడతావరా అన్నారు. అంటే నేను అన్నాను, ఇప్పుడు తిరుగుతున్న దున్నపోతులని అన్నానుట, ఇప్పుడు తిరుగుతున్న దున్నపోతులన్నీ తెలుగు చదువుకోనివా అని అడిగారట. అతను నవ్వుకున్నాడట. ఇది మా అమ్మ చెప్పేది, నాకు ఇంకా అంత జ్ఞానం లేదు. కానీ నేను చాలా మిస్ అయ్యానండి ఆ రోజుల్లో. నాకు అతను వాల్యూ తెలియక నేను ఏం చేసేవాడిని అంటే, నీ పాటలు నాకు అర్థం కాదు, సింపుల్గా తెలుగులో రాయవు, నన్ను ఏం చేయమంటావో, నీకు ఏమిట్రా తెలుగు పాట, తెలుగే నీకు రాదు, నీకు తెలుగు పాటల్లో నీకేమిటి నువ్వు కమెంట్ చేస్తావు అని అడిగేవాడు. అయితే నేను చెప్పాను, నాకు వచ్చిన తెలుగుతో కొన్ని తెలుగు పాటలు నాకు నచ్చాయి కదా, నువ్వు అలాగే ఎందుకు రాయవు అని అడిగాను. అంటే నా తెలుగు నీకు అర్థం అవ్వలేదా, లేదు నీకు తెలుగు అర్థం కాలేదా, లేదు నా తెలుగే బాగులేదా అని అడిగాను. నేను 3 చెప్పలేదు, నీ తెలుగు నాకు అర్థం కాలేదు అంతే, నేను అంతకన్నా ఏం చెప్పలేను. అంటే వెంటనే ఆయన ఒక 4 పాటలు నాకు పాడి వినిపించారు. ఆ మొదటి లైన్లు మట్టుకు కొంచెం చెప్తాను వినండి. ఎవరివో నీవెవరివో, ఎవరివో నీవెవరివో. ఏమిటా ఇది, నీకు అర్థం అవ్వలేదు, ఇందులో ఏమిటి చేసేది అని అన్నారు. రెండోది, నా హృదయములో నిదురించే చెలి, కలలలో నీ కౌగించే. దీనికి నేను అఫ్కోర్స్ ఇవాళ అందరూ నాకు ఈ తెలుగు సినీ ఇండస్ట్రీ వాళ్ళని, ముఖ్యంగా కవులని, మ్యూజిక్ డైరెక్టర్స్ని, పాట పాడేవాళ్ళని
వీళ్ళని మట్టుకు శ్రీశ్రీ గారే చాలా ఇంట్రడ్యూస్ చేసేవారు. అలాగా నాకు ఇంట్రడ్యూస్ చేసింది ఘంటసాల. నాకు చెప్పన్నా ఇంకేముంది, నాకేదో మల్లేశ్వరిలో పాటలన్నీ, ఆ పాట నీకు అర్థమైందా? అర్థమైంది. నా పాట నీకు అర్థం మరి ఆ పాట నాకు అర్థమైంది, నన్ను ఏం చేయమంటావు అని చెప్పాడు. అంటే సరే నీకు చెప్తాను. ఘంటసాలతో ఇంట్రడ్యూస్ చేస్తే ఘంటసాల గారు వెళ్ళి నేను అతని కాలు మీద పడి ఆటోగ్రాఫ్ తీసుకొని దండం పెట్టి, అంటే నీకు తెలుగు ఎంత వచ్చో అని అడిగారు. నాకు అది కాదు సార్, నేను మీ అభిమానిని, మీ వాయిస్ నాకు ఇష్టం, మీరు నాకు రెండు చెప్పాలి. ఒకటి తెలుగులో మీకు నచ్చిన ఒక తెలుగు పాట అంటే అతను చెప్పిన పాట ఈ నా హృదయములో నిద్రించే చెవి. ఇది మట్టుకు నేను ఎప్పుడూ మరువరాని పాటరా, నీ తాతగారే రాశారు, నీకు అర్థం కాలేదా ఆ పాట? అది అతని కష్టం నాకు తెలియదు, కానీ ఆ పాటలో ఉన్న మీనింగ్ ఏ పాటలోనూ ఉండదు. ఇప్పుడు అలాంటి పాటలు రావడం లేదు. నేను ఇప్పుడు కూడా పాడుతున్నాను, ఏం చేయమన్నావు అన్నారు. కానీ శ్రీశ్రీ గారి ముందే అతను పోయాడు. ఇందులో ఒకరోజు ఎవరో ఒక పాట పాడితే ఈ పాట ఎవరు రాశారు అని అడిగారు. మెడ్రాస్ ఆల్ ఇండియా రేడియోలో నేనేదో పిల్లల ప్రోగ్రాంకి వెళ్ళాను, అప్పుడు రికార్డింగ్ అవుతుంది. ఏమిటి ఈ పాట, దీని గ్రేట్నెస్ ఏమిటి అని, జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా, అజోరుగా హుషారుగా. అంటే నాకు ఈ పాట రాసింది ఎవరు అంటే అక్కడ ఉన్న ప్రొడ్యూసర్ శ్రీశ్రీ గారే రాశారు, నీకు చుట్టం కదా అంటే అతను అంత సింపుల్గా రాయరు నాకు తెలిసి అని చెబితే వాళ్ళు నన్ను తిట్టారు. ఈ పాట ఎంత గొప్ప పాటరా, ఇది ఒక మనిషిని మోటివేట్ చేసే పాట, నువ్వు ఎలాగ చెప్తావు నువ్వు అతన్ని అంటే. దాని తర్వాత అంటే నాకు వాల్యూ తెలియక అప్పుడు ఏం చేశాను, ఒకరోజు ఇవాళ ఉగాది పురస్కారం జరుగుతున్నది ఒక కవికి, నాకు చాలా నచ్చిన కవి తెలుగులో, నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఐఐటి మెడ్రాస్. ఏమిటి అక్కడ అంటే ఉగాది పురస్కారం ఎవరికి? దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. అతని పాటలు నీకు ఏమిటి తెలుసు? నాకు అన్ని పాటలు అతనికి ఇష్టం. ఒకటి ముఖ్యంగా చాలా సింపుల్గా రాయగలడు అతను. అంటే ఏమిటి సింపుల్గా రాసేది? ఒక పాట చెప్పన్నారు, కోతి బావకు పెళ్ళంట కోవెల తోట విడిదంట. బాగోలేదా? సింపుల్గా లేదా అని అన్నాడు. అంటే అన్నాడు ఆ మల్లేశ్వరిలోనే ఎన్ని పాటలు ఉన్నాయో మీకు తెలుసునా అని అడిగాడు శ్రీశ్రీ. చాలా మంచి పాటలు ఉన్నాయి, అవునా నిజమేనా కలయేనా, ఇవన్నీ ఘంటసాల గారు చెప్పారు నాకు. అతను పాడిన సాంగ్స్లో ద బెస్ట్ సాంగ్స్ ఇవన్నీ మల్లేశ్వరి గారి. ఎందుకు చెప్పొచ్చానంటే అప్పుడు నేను అతన్ని చూసి మీకు వెళ్తే ఇంటిలో ముగ్గురు వచ్చారు. నా తెలుగును కూడా మీరు క్షమించాలండి, నేనేదో మెడ్రాస్లో ఇంట్లో నేర్చుకున్న తెలుగే. ఇక్కడ నాగిరెడ్డి గారు, చక్రపాణి, దెన్ మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి రాజేశ్వరరావు గారు, ముగ్గురు వాళ్ళ ఇంటి వరండాలో కూర్చొని ఉన్నారు. అయ్యా సినిమా పూర్తి అయిపోయింది, పాటలు కూడా రికార్డింగ్ పూర్తి అయిపోయాయి, మీ ఒక్క పాట మట్టుకు ఉండిపోయింది, బికాజ్ మీది టైటిల్ సాంగ్ కనుక. అంటే అతను అయ్యా నాకు పాట మొత్తం రాసేసాను, ఒక వారంగా తలబొత్తుకుంటున్నాను, ఒక్క పదం ఆ పాటకి కరెక్ట్గా ఇవ్వడలేదు, అది కానీ నేను రాసేస్తే మిమ్మల్ని పిలుస్తాను, పిలిచి రికార్డ్ చేసేవచ్చును, ఒక్క వారం టైం ఇవ్వండి, లేకపోతే మీకు చాలా అర్జెంట్ అంటే మీరు ఎవరి చేతైనా రికార్డ్ చేయించుకోండి అంటే వాళ్ళు 500 రూపాయల నోట్లు అండి ఆ రోజుల్లో చూసుకోండి, పులిబుర్ర నోట్లు 5 శ్రీశ్రీ చేతిలో పెట్టి సార్ మీరే పూర్తి చేయాలట ఆ పాట, మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు చాలా ఖచ్చితంగా ఉన్నారు. సరే నేను సాయంకాలం దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అతని సన్మానం పురస్కారం, ఆ పాట
துணிந்த பின் மனமே துயரம் கொள்ளாதே சோகம் கொள்ளாதே பாழும் ஆற்றில் நீ வீழ்ந்த பின்னால் நீந்துவதால் பயனேது சீரும் புயலும் மழையும் சேர்ந்தால் சின்ன குடை தாங்காதே துணிந்த పిమ్మన్నమే తుయరం కొల్లాదే. ఈ పాట కన్నదాసన్ ట్రాన్స్లేట్ చేసాక దీన్ని పాడమంటే టిఎం సౌందరరాజన్కి అర్థం కాదు. అప్పుడు ఇది ఘంటసాలనే పెట్టి పాడించండి అన్నట్ట ఏఎన్ఆర్ ఇది బెస్ట్ ఈస్ ఘంటసాల. సో ఘంటసాల గారిని పిలిచి పాడించాక ఇవాళ కూడా మీరు తమిళ్ వాళ్ళని ఆ 50s 60s పాటలు ఎంజాయ్ చేసిన వాళ్ళని అడిగితే ఈ పాటను ఉలగే మాయములు వాళ్ళు మర్చిపోరు దేవదాసు. అంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఘంటసాల. ఇలాగా 150 పాటలు తమిళ్లో పాడారు. అందులో లక్కీని శ్రీశ్రీ గారు పాట ఒకటి, మళ్ళా అతను తెలుగు తమిళ్. ఆకాశ వీధిలో అందాల జాబిలి, ఇది మనం తెలుగులో ఇదే. ఆదాయ వీధిల్ అழகான வெண்ணிலா அழகான தாரகையோடு பொன்னூஞ்சல் ఆడుదే ఆనందం తేడుదే. అదే మీనింగ్. కానీ ఇది కూడా ఘంటసాలనే పాడమన్నారు. ఎందుకంటే ఆ పంచి ఆ వాయిస్ అక్కడ కరెక్ట్గా ఇప్పుడు ముగ్గురిది నలుగురిది నాకు ఇష్టం. నువ్వు పాటల పోటీలో వెళ్ళి గెలిచిన పాట ఏమిటి అని అడిగి ఘంటసాల అంటే అప్పుడు నేను చెప్పాను ఒక పాట, రాగతిలే అనురాగమే వినాల్ జగమే ఊంజలిలాడారా అనగానే అదే ఏం రాజా పాడేడా. అవును కరెక్ట్ మిస్సమ్మలో. ఇప్పుడు ఈ పాట గురించి నీకు చిన్న స్టోరీ చెప్పాలని ఘంటసాల స్టార్ట్ అయ్యి ఏమిటయ్యా అన్న. ఏఎం రాజా మా ఇంటికి వచ్చాడు ఏదో పాట వస్తే, నేను చూడు ఎవరైనా పాటలో అనువాదం చేసాక తమిళ్లో ఇస్తే నువ్వు తెలుగు వాడివి, తెలుగు మాతృభాష, ఆ వర్డ్ తమిళ్ కాదు అనేనా నీకు తెలియాలి, లేదు అది తెలుగు అనేనా నీకు తెలియాలి. రాగం అనురాగం ఏమిటి, జగం ఏంటి, ఇవన్నీ తమిళ్ వర్డ్సా? కానీ రికార్డ్ అయిపోయాయి విశ్వంలో. ఏం రాజా అన్నట్ట, అయ్యా నేను మీరు చెప్పింది ఒప్పుకుంటున్నాను, నేను మ్యూజిక్ డైరెక్టర్తో చెప్పాను, రాగతిలే అనురాగమే వినాల్ జగమే ఉద్యమం. ఇన్ఫ్యాక్ట్ తమిళ్లో జగం అంటే మొండివాడు, తెలుగులో కూడా మన జగమొండే వాడతాం. జగమే ఊంజలిలాడాలి అంటే మొండివాడు అని అర్థం. అది వాళ్ళందరూ ఏంటి పాట ఇలాగైపోయింది. బట్ స్టిల్ ద సాంగ్ బికేమ్ హిట్ బికాస్ ఆ మ్యూజిక్ అండి, ఆ లవ్లీ ట్యూన్ అంతే కదా. ఇది తర్వాత ఇన్నే మా ఊరు ఎలమంచి. ఇన్ఫ్యాక్ట్ శ్రీశ్రీ గారు కూడా అక్కడే జన్మించారు. ఆ ఎలమంచిని వైజాగ్ డిస్ట్రిక్ట్. అప్పుడు నేను వైజాగ్లో ఒక కాలేజీకి మాట్లాడేందుకు వెళ్ళాను. మహారాజాస్ కాలేజీ విజయనగరంలో ఇంజనీరింగ్ కాలేజీలో మాట్లాడి వస్తున్నాను. బస్సులో నలుగురు కుర్రాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఒక పాట. ఇప్పుడు స్టూడెంట్స్ నన్ను క్షమించారు, ఆ పాట నాకేమిటో అర్థం కాలేదు, బట్ తెలుగు పాట. ఏమిటని విందామని అడిగితే, నువ్వు మార్నింగ్గా వస్తే నేను న్యూస్ పేపర్గా వస్తాను, నాకు ఆ ట్యూన్ కూడా రాలేదు. ఏమిటి మార్నింగ్గా వస్తే న్యూస్ పేపర్గా రావడం ఏమిటి, ఏమిటి ఆ పాట అంటే నా పక్కన కూర్చున్న అబ్బాయి, సార్ మీకు తెలుగు రాదా? టిపికల్ ఆ విజయనగరం భాష. నాకు తెలుగు రాకపోవడం కాదు, ఇక్కడ 2 వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్, తెలుగు ఎక్కడుంది అబ్బాయి అని అడిగాను. అడిగితే, సార్ మార్నింగ్ 8 వస్తుంది, న్యూస్ పేపర్ వస్తుంది, దాన్ని 8 చేస్తాం, చదివేస్తాం, చదివేసి 8 చేస్తాం, ఈసిరేస్తాం. చూసారా భాష? సో అంత గొప్ప పాట, అది సూపర్ హిట్ సార్, మీకు ఎందుకు నచ్చలేదన్న. ఇదే నేను తీసుకెళ్ళి గీతం కాలేజీలో, గాయత్రి కాలేజీలో మాట్లాడినప్పుడు, ఒక కవి ఈ డిస్ట్రిక్ట్లో పుట్టి పెరిగి ఏవిఎన్ కాలేజీలో చదువుకొని డిగ్రీ, అతను రాసిన పాట నేను కంపేర్ చేస్తాను. ఆ లైన్లు విన్నాక ఈ మార్నింగ్ న్యూస్ పేపర్ కూడా మీరు వినండి,
అని చెప్పాను. అప్పుడు నేను ఇది గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా జాలి వీడి అటులే గాని విడచి వైతివా చేరదీసి నీరు పోసి చిగురించనీయవా. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. ఎందుకంటే దీనికి నేషనల్ అవార్డు వచ్చింది వెలుగు నీడల్లో ఈ పాట. ఆ సాంగ్కి నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు మనకు తెలుగు ప్రెసిడెంట్ మన అదృష్టం. ఆ తెలుగు ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు శ్రీశ్రీకి ఆ పురస్కారం ఇస్తున్నప్పుడు ఆ 4 లైన్లు నీ నోటి వెంట చెప్పు అన్నారు. అంటే ఘంటసాల వచ్చాడు మరో పురస్కారానికి, పాడమంటారా ఈ పాట అన్నారు శ్రీశ్రీ. అంటే ఘంటసాల పాట నేను ఎప్పుడైనా వినొచ్చును, నీ నోటి వెంట చెప్పు అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు దర్బార్ హాల్లో ప్రెసిడెంట్ దగ్గర. అప్పుడు శ్రీశ్రీ ఆ గాలి వీచి పువ్వులు తీగ మొత్తం చెప్తే ఇక్కడ హోల్ గాయత్రి కాలేజ్ అండి వాళ్ళు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఎందుకంటే 100 years దాటిన కవి అమ్మ. లక్కీలీ ఆత్రేయ, సముద్రాల, శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, దేవులపల్లి వీళ్ళందరూ బతికి లేరు. వాళ్ళు కానీ ఉండుంటే ఊరేసేసుకుంటారు ఇవాళ మార్నింగ్ పాటకి. కానీ కొన్ని మంచి పాటలు ఉన్నాయి. ఇందాక అది పెట్టినప్పుడు నాకు నవ్వు వచ్చింది. వెలుతురు ఆకుకు తిండిట, ఆకు మేకకి తిండి, మేక పులికి తిండి. పాట బాగుందా? ఆ ట్యూన్ కొంచెం బాగా చేసుంటే ఆ పాట కూడా చాలా బాగుంది. అది కొత్త పాట కాదు, నాకు ఆ పాట ఏ సినిమా కూడా ఇక్కడే విన్నాను ఫస్ట్ టైం. కానీ వర్డింగ్స్ బాగున్నాయి. ఆ పాటగాడు ఎవరో, అది ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో, అది పాడింది ఎవరో, ఇవన్నీ నాకు తెలియదు. కానీ వర్డింగ్ కరెక్ట్గా ఉన్నాయి. దానికి మంచి ట్యూన్ ఇచ్చి ఉంటాయి, ఎంతో బాగుంటాయి. ఇలాగా 70% పాటలు మునుపు హిట్ సాంగ్స్ ఉండేవి. అప్పుడు కూడా అన్ని రకాల సాంగ్స్ ఉండేవి. క్లబ్ డాన్సులు, అందమైన బావ, ఆవు పాలకోవా ఇవన్నీ కూడా విన్నాం. కానీ అందులో మనకి ఇలాంటివి తెలియలేదు, అనిపించలేదు కూడా. ఇవన్నీ కొంచెం శ్రీ ఘంటసాల, ఆరుద్ర మధ్యలో మరీ మిమ్మల్ని బోరు కొడుతుంటే బాగుండదు. హ్యూమర్ క్లబ్లో నేను ఎప్పుడూ వాడేదండి మొబైల్ ఫోన్. ఇది నేను ఎందుకు ఇక్కడికి రాస్తున్నానంటే, మీరు మళ్ళా ఇంటికి వెళ్ళి పిల్లలకి, స్కూల్లో చదువుతున్న వాళ్ళకి, కాలేజీలో చదువుతున్న వాళ్ళకి ఐన్స్టైన్ అంటే వాళ్ళకి ఒక టాపిక్ ఉంటుంది. అది ఎలాగో చదువుతారు వాళ్ళు, తప్పదు. ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ 12th బుక్లోనే ఉంది, ఫిజిక్స్లో, తప్పదు. కానీ ఈ ఐన్స్టైన్ తాలూకు గ్రేట్నెస్ ఐన్, ఈఐఎన్, ఎస్టిఈఐఎన్, అది అతని స్పెల్లింగ్. ఈయన నాకు చెప్పింది ఏమిటంటే, ఐన్ 2 పక్కల ఈఐఎన్ ఉంది, మధ్యలో ఎస్టీ. 3 letters ఆర్ సేమ్ ఆన్ బోత్. మెడ్రాస్ యూనివర్సిటీలో సివి రామన్ గారు ఇంట్రడ్యూస్ చేశారట ఐన్స్టైన్ కూర్చున్నప్పుడు స్టేజ్లో. అప్పుడు ఐన్స్టైన్ చూసి, నా పేరులో నువ్వు కనిపెట్టేవి బాగుంది, కానీ నేను బై బర్త్ జర్మన్, సో నా పేరు ఐన్స్టైన్ని పెట్టారు. దానికి ఏమిటి, మన పేర్లలో ఎప్పుడు మీనింగ్ చూడకూడదు. అంటే నేను ఫినిష్ చేసే వరకు కొంచెం ఆగుతారా అంటే, జర్మనీ, ఇక్కడ ఎవరైనా జర్మన్ చదివేవాళ్ళంటే తెలుస్తుంది. జర్మనీలో 1 ONE. స్టెయిన్ అంటే జర్మన్ భాషలో స్టోన్ అండి, రాయి. ఇప్పుడు చూడండి ఆ వర్డ్.
చూడండి. Einstein translated into English becomes one store. ONESTONE రెండు లెటర్లు సేమ్, అంటే రెండు సెట్స్ ఆఫ్ లెటర్స్. అప్పుడు ఐన్స్టైన్ నిలబడి ఇది చాలా వండర్ఫుల్గా ఉందయ్యా, మా భాషకే వచ్చేసేవి అటు తిరిగి ఇటు తిరిగి, కానీ స్టిల్ ఐఎమ్ వండరింగ్ వాట్ ఈస్ సో గ్రేట్. సివి రామన్ అన్నట్ట, అందుకే నీకు 2 నోబెల్ ప్రైజెస్కి రికమెండ్ చేయబడ్డావు నువ్వు. అర్థమైందండి. ఒకటి అతని థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఇంకొకటి ఫోటో ఎలక్ట్రిసిటీ. మనం చూస్తున్న లైట్లు, ఎంత గ్రేట్ పర్సన్ ఐన్స్టైన్. అతను పొగడటం కాకుండా ఈ సివి రామన్ అన్ఫార్చునేట్ ఫెలో, బార్న్ ఇన్ ఇండియా. అతను కానీ అమెరికాలో ఉంటుంటే 10 నోబెల్ ప్రైజులు గెలిచేవాడేమో. పాపం హీ హాస్ వేస్టెడ్ హిస్ లైఫ్ ఇన్ ఇండియా. ఎవరు? ఐన్స్టైన్, యుఎస్ సిటిజన్ అండ్ ఆనర్డ్ బై ద ప్రెసిడెంట్. ఆ ఎయిర్ ఫోర్స్ 1 ప్లేన్లోనే అతను ట్రావెల్ చేయాలట, అంత డిగ్నిటరీ ఐన్స్టైన్ అక్కడ. ఇది నాకు చెప్పింది ఇతనండి, ఎన్టీఆర్. అంటే ఇది చాలా గ్రేట్ అండి. తర్వాత నేను పుస్తకాల్లో చూస్తే హీ వాజ్ పర్ఫెక్ట్లీ రైట్. ఇది అన్ని కాలేజీల్లో నేను వాడుతుంటాను. ఇప్పుడు నేను మా అబ్దుల్ కలాం గారి దగ్గరికి వస్తాను. ఇది ఏమైందంటే, అబ్దుల్ కలాం గారు రిటైర్ అయిపోయారు, చెన్నైకి వచ్చాను. అతను తమిళ్లో నేను 200 స్పీచ్లైనా వినుంటాను. అప్పుడు వాట్సాప్ లేదు. సో నేను అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా బ్యాక్గ్రౌండ్ అంటే అతను అడిగారు. నేను సెయింట్ జోసెఫ్ కాలేజీలో బిఎస్సి ఫిజిక్స్ చదివాను. మెడ్రాస్ ఎంఐటి అంటే మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. తర్వాత శ్రీహరికోట అది ఇది బార్కు నేను సైంటిస్టు. నేను నాకు శ్రీశ్రీ తిట్టినట్టు కొంచెం తికమక్క క్వశ్చన్స్ అడుగుతా. అలాంటివి, అయ్యా మీ పేరు అబుల్ ఫకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం, అది మీ పేరు. మీరు ఎందుకు పుట్టి అబ్దుల్ కలాం వాడతారు, మిగతా పార్ట్లన్నీ వాడరు అని అతను అడిగాడు. నీ పేరు ఏమిటి అని అడిగాడు. నా పేరు ఎంజే ప్రసాద్. అది ఫుల్ పేరు ఏమిటి, ఆ జే ఏమిటని. మరి వాడే జగదీష్ ప్రసాద్. నువ్వు ఎంజే అని పెట్టుకున్నావా, సరే తర్వాత నేను నా పాయింట్కి వస్తాను. ఐ బిలీవ్ ఇన్ సర్టన్ థింగ్స్ అన్నాడు అతను. అబ్దుల్ 5 letters, కలాం 5 letters, 5 + 5 10, టోటల్ 1. నేను పుట్టిన రోజు 15th అక్టోబర్. సో నేను పుట్టిన డేలో 1 ఉంది. నేను పుట్టిన మంత్ అక్టోబర్ 1 ఉంది. నేను పుట్టిన ఇయర్లో 2 1లు ఉన్నాయిరా, 1931. అర్థమైంది. ఇది చెప్పేసి నువ్వు ఎప్పుడు చదివావో తెలియదు. నేను 74, 76. అంటే నేను బిఎస్సి ఫిజిక్స్ ఫినిష్ చేసిన సంవత్సరం నువ్వు పుట్టావు అని చెప్పారు. అయ్యా కాలేజీ అల్యూమినియం ఫంక్షన్కి నేను తిరుచికి వెళ్తున్నాను, మీ పేరు మీద చూశాను, యు ఆర్ గివింగ్ ద ప్రెసిడెన్షియల్ అడ్రస్, నేను తిరుచికి వెళ్తున్నాను, నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు? నేను సాటర్డే బయలుదేరుతున్నాను, నాకు కొన్ని టెంపుల్స్ అన్నీ వెళ్ళి రావాలి. చూడు, మీతోనే నాకు ఆ వైగే ఎక్స్ప్రెస్లో టికెట్ బుక్ చేయాలి. మీకు టికెట్ ఏమిటండి, మీరు కారులో వాళ్ళు పంపిస్తారు మీకు, మీరు అందులో రండి. ఇంకా నేనేదో మీరు కారులో వెళ్తే మీ కారులో దూరిపోదాం అనుకున్నాను, మీరేట్రా అంటే లేదు 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 నువ్వు వైగే ఎక్స్ప్రెస్లో నాకు బుక్ చేయాలి. సరే అని బుక్ చేశాను. ఆ 4.5 hours ఆఫ్ మై ట్రావెల్ ఫ్రమ్ చెన్నై టు తిరుచి నేను అతని దగ్గర ఒక 300 పాయింట్స్ అయినా నేర్చుకున్నాను, విచ్ ఐ కెన్ యూజ్ ఇన్ ఎనీ నెంబర్ ఆఫ్ లెక్చర్స్, ఎనీ నెంబర్ ఆఫ్ అవర్స్. అందులో 1 or 2 పాయింట్స్ ఇవాళ, అందుకే నేను శంకర్ గారికి చెప్పాను,
ఒక పజిల్ కింద ఇక్కడ అందరూ ఉన్నారు కనుక మరీ మొనాటనస్గా వీడు మాట్లాడుతూనే ఉన్నాడు, మన వాయించేస్తున్నాడు. ఇది సరిగ్గా చూడండి, 4 కోర్స్ అండి. ఇది నాకు అర్థం, అబ్దుల్ కలాం చెప్పింది. యూ మస్ట్ యూజ్ ఆల్ దీస్ 4 కోర్స్ and get a total of 20, and you cannot use any other number. You can use any arithmetic symbol. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక 4th. దీనికి ఆన్సర్ చెప్పమన్నారు. నేను చాలా ట్రై చేసి ఆఖరికి ఏదో చెప్పాను లేండి, అది తర్వాత చెప్తాను. ఇక్కడ ఎవరైనా ట్రై చేస్తే దానికి ఒక ప్రైజ్ తీసుకోవచ్చు శంకర్ గారు. +4 into 4 అంటే ఫ్యాక్టోరియల్ 4 డివైడెడ్ బై ఫ్యాక్టోరియల్ 4 is 1, +4 is 5, 5 into 4 is 20. ఇప్పుడు ఐఏఎస్లో అందరికీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇది రీజనింగ్, అరిథమెటిక్ రీజనింగ్, వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్. పోనీ ఇది కొంచెం కష్టం అనుకోవచ్చండి. అమెరికాలో 3 ఫ్రెండ్స్ డిన్నర్కి వెళ్ళారు. ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్ళాక 2 ఫ్రెండ్స్ మధ్య ఏదో చిన్న ఘర్షణ. వాళ్ళిద్దరూ చాలా తిట్టుకున్నారు. తిట్టుకొని, మీకు తెలుసు కదా అక్కడ గన్నుల సంగతి, ఒక ఫ్రెండు గన్ను తీసి ఇంకొకరిని షూట్ చేశాడట. వాడు కింద పడిపోతున్నాడు. చనిపోతూ డేవిడ్ డోంట్ కిల్ మీ అన్నాడట. లేరు, సర్వరు 4. అటు పోతున్న ఒక పోలీసు ఈ మాట పట్టుకు విన్నాడు. ఏయ్ డేవిడ్ డోంట్ కిల్ మీ. ఇప్పుడు ఒకడు పడిపోయాడు, చనిపోయాడు, షూట్ చేయబడ్డాడు. ఇంకా 2 ఉన్నారు. ఎవరు డేవిడ్ అనేనా పోలీసు వాళ్ళు అడగాల. అమెరికాలో మీరు కన్ఫర్మ్డ్గా లేకుండా అరెస్ట్ చేయలేరు, హ్యాండ్ కప్ చేయలేరు. 50% అయినా మీకు వాడి మీద డౌట్ ఉండాలి. ఎలాగ అరెస్ట్ చేశారంటే ఈ డేవిడ్కి క్రాస్ ఉంటుంది, ఇలాంటివన్నీ నేను చెప్పాను. ఆ క్రాస్ గీసులు ఏం లేవు, నువ్వు డిఫరెంట్ యాంగిల్లో థింక్ చేస్తున్నావు. ఇట్స్ అ సింపుల్ పజిల్ రిటల్, వై యూ డోంట్ ట్రై టు డూ అంటే అప్పుడు నేను ఇదేదో చాలా పెద్ద టఫ్ ప్రాబ్లం ఇది అనుకుంటే ఎవరైనా ట్రై చేస్తారు? ఏమమ్మా? ఇక్కడ చనిపోయిన అతను కాకుండా ఇంకొక అతను ఉన్నారు కదండి, ఆయన అన్నారు హే డేవిడ్ డోంట్ కిల్ మీ అంటే చెప్పారా? లేదు, చనిపోయిన వాడే చెప్పాడు, అది కన్ఫర్మ్. పడిపోయాడు, చనిపోయాడు. ఇది విన్న ఒక పోలీసు చూడలేదు, విన్నాడంతే. వాడు తిన్నగా వచ్చి ఆ డేవిడ్ని అరెస్ట్ చేశాడు. కానీ ఎవరు డేవిడ్ అని అడగలేదు. డేవిడ్ రూపంలో ఇచ్చి వాడికి ఏమి డేవిడ్ ఎవరని తెలియట్లేదు. అర్థమైందా మీకు? సో హౌ ఐడియా యు ఆర్ ఆల్మోస్ట్ క్లోజర్ టు ద ఆన్సర్ బట్ నాట్ ఎగ్జాక్ట్. ఆ మరొక లేడీ అని డేవిడ్ అని పేరు ఉంటుంది కదా, మీకు అర్థమైందా? ఇది బేసికల్గా ఏమిటంటే మనం ఆ యాంగిల్లో థింక్ చేయం. అది అక్కడికి వచ్చిన కూడా ఇలాగా అతను నాకు ఆల్మోస్ట్ అరియలూరు వచ్చే వరకు ఒక కాఫీ తాగాము. ఈ మధ్యలో నేను కూడా కాఫీ తాగాను. అన్ని పాయింట్స్ మాట్లాడతాడు అతను తమిళ్లో. మేమంతా అంత ఆతృతగా వినేవాడు. మా ఫాదర్ తిట్టేవారు, స్కూల్కి వెళ్ళే టైంలో ఏమి ప్రైజ్ పెట్టుకొని కూర్చుంటున్నావు ఈ రేడియో. అతను మాట్లాడేది అంత బ్యూటిఫుల్గా ఉంటాయండి, చాలా ఎక్సలెంట్. ఫైనల్గా అతను ఒక హ్యూమర్తోనే ఫినిష్ చేస్తాడు ప్రతి ఎపిసోడ్. అలాగా 13 ఏళ్ళు ఆల్ ఇండియా రేడియోలో
365 రోజులు ఇంటూ 13 ఏళ్ళు మాట్లాడారు ఆయన 5 నిమిషాలు. అంత గ్రేట్ పర్సన్ అండి. అతన్ని నేను కలిసి ఆటోగ్రాఫ్ తీసుకొని అతను హౌ నాట్ టు టాక్ అని కూడా చెప్పాడు. ఏది మాట్లాడకూడదు, అందుకు మైకు తీసుకొని ఆఖరికి నేను సింగపూర్కి పిలిచి మీరు ఇవాళ మాట్లాడాలి. 3000 మంది టికెట్లు కొన్నారండి. $100 టికెట్. స్పీచెస్కి అంత ఇవ్వరు, కానీ ఈయన అంత పాపులర్. $100 టికెట్ వరకు 3000 మంది ఇండోర్ స్టేడియంకి వస్తే ఈయన ఏం చేశాడు ఆఖరికి, ఒరే నువ్వు నన్ను పిలిచావు, నేను వచ్చేసాను, కానీ నేను మైక్తో మాట్లాడడమే అలవాటు, పబ్లిక్ ఉన్నప్పుడు మాట్లాడలేను. 3000 మంది అంటే నేను ఎలా అయ్యా లైట్లన్నీ ఆఫ్ చేసేస్తాను, మీరేం వెంటపడకండి, మీరు ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడినట్టే అనుకొని మాట్లాడండి. నిజంగానే లైట్లు ఆఫ్ చేసేసాం పబ్లిక్. స్వామినాథన్ లాస్ట్ ట్రిప్ అతను సింగపూరు. అతను పోయే తర్వాత ఆల్ ఇండియా రేడియో నుంచి ఆ సూపరింటెండెంట్ వచ్చి ఆ డెత్ ఫ్యూనరల్లో ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో తెలుసునా, నాకు ఒకే స్కూల్ టేప్ ఇచ్చేవారు, ఈయన 13 ఏళ్ళు మాట్లాడింది నేను ఓవర్గా ఆ టేప్ మీదే పీపుల్కి వెళ్ళి చేరలేదు. అదండి ఇప్పుడు అన్ని MP3, అన్ని యూట్యూబ్లు, పేరు వంకాయ కూర చేయడం ఎలాగా అంటే యూట్యూబ్లో చూసుకోవాలంటే నాకు నేను ఆశ్చర్యం వేసింది. MS సుబ్బలక్ష్మి అన్ని పాటలు ఉండిపోయాయి. భారతీయార్ పుట్టినరోజు మొన్న సెప్టెంబర్ 11th, దాంతో నేను ముగిస్తాను. సెప్టెంబర్ 11th భారతీయార్ తెలుగు మాట్లాడేవాడు. నేను పుట్టేసరికి మా ఫాదర్ పుట్టినప్పుడే ఆ లైన్లు ఒక సినిమాలో వచ్చింది, తమిళ సినిమాలో, సుందర తెలుగినిల్ పాటి సైతా తోడిగలోడు విளையாடி வருவார். దాని తర్వాత తెలుగులో వస్తుంది, మనసిది నీ కోసం మనుగడ నీ కోసం ఒక తెలుగులో అయింది. ఏమిటి తమిళ సినిమా. సో భారతీయారికి అంత తెలుగు ఇంట్రెస్ట్ ఉండేది, తెలుగు మీద ఆ కవి. సో 22లో ఈ మాట అన్నాడు అక్క, సుందర తెలుగు అని. 23లోనే గ్రామ్ఫోన్ రికార్డు కనిపెట్టారు. అంటే రికార్డింగ్ లేదు మనకి. ఆ గ్రేట్ వివేకానందది చేశారంటే అమెరికాలో ఉంది కనుక వివేకానంద స్పీచ్ కుడ్ బి రికార్డెడ్, బట్ భారతీయ స్పీచ్ ఇది రికార్డ్స్. కానీ 38 ఏళ్లే ఉన్నాడు అతను. మొత్తం 38 ఏళ్లలో 7 లక్షల లైన్లు రాశాడు. ఇండియాలోనే 3 మహాకవులు మనం గర్వించాలి. ఒకటి మహాకవి కాళిదాస్, రెండోది మహాకవి శ్రీశ్రీ, మూడోది మహాకవి భారతీయ. వీళ్ళు 3 మహాకవులు. అది మనం మర్చిపోకూడదు. వాళ్ళ గురించి నిన్న ఘంటసాల రత్నకుమారుడు, మీకు టైం ఉన్నప్పుడు చూడండి, 1.5 hours అతను పోయే ముందు మాట్లాడాడు. శ్రీశ్రీ అని 1.5 hours అన్ని పాటలు ఇలాగా. అతనికి ఉన్న పాండిత్యం వేరు కదా, ఘంటసాల కొడుకు. అన్ని పాటలు అనలైజ్ చేసి దాన్ని క్లియర్గా చెప్పారు. పాప అతను లేడు, పాడిన వాళ్ళు లేరు, రాసిన వాళ్ళు లేరు, మ్యూజిక్ డైరెక్ట్ చేసిన వాళ్ళు లేరు, యాక్ట్ చేసిన వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితికి వచ్చాం మనం, గొప్పవాళ్ళు. వాళ్ళందరినీ తలుచుకున్నాం, అదే మనకు ఆనందం అండి. మళ్ళీ అందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఆపర్చునిటీ ఇచ్చిన తిరుచి తెలుగు సమితి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వెరీ గ్రేట్. మీరు ఇంత పేషెంట్గా కూర్చొని విన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎంజే ప్రసాద్ గారికి, శ్రీమతి ఎంజే ప్రసాద్ గారికి, OFT నుండి చేసినటువంటి జేమ్స్ అండ్ మిగతా ప్రముఖులకి, తెలుగు సమితి తిరిచి సభ్యులకి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ఇంత షార్ట్ నోటీస్లోనే ఈవెన్లో చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉన్నప్పటికీ, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ, అనుకున్నట్టుగా ఆల్మోస్ట్ లైక్ 50-60 మెంబర్స్ వస్తారని అనుకున్నాను. అదే రేంజ్లో వచ్చారు. అందరికీ మరోసారి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం ముగించే
దానికి ముందు లక్కీ డ్రా అనేటువంటిది నిర్వహిస్తాను. దానికి నేను జ్యోతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జ్యోతి గారు, ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక వ్యక్తి తెలుగు సమితి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నప్పుడు చేద్దాం, ఇలా చేద్దాం, దీనికి ఇలా సహాయం చేయండి, లేకుంటే ఇలా ముందుకు రండి, ఈ పని చేయండి అని చెప్తాను. కానీ ఒక వ్యక్తి తానుగా వాలంటీర్గా ముందుకొచ్చి సార్ నేనేం చేయాలని అడిగారు. అది చాలా హ్యాపీగా అనిపించింది, మనసుకి ఎంతో సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం. అటువంటి వ్యక్తికి కరతాళ ధ్వనుల ద్వారా మనం ఒకటి మన సాటిస్ఫాక్షన్ మన థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. ఆ వ్యక్తి మరెవరో కాదు, జ్యోతి గారు. అలా అలా ఏ కార్యక్రమం చేసినా వాలంటీర్గా ముందుకు వస్తే చేసే వాళ్ళకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి అందరూ ఇక ముందు నిర్వహించే కార్యక్రమాలు కూడా వాలంటీర్గా ముందుకు వచ్చి మీరు ఏం చేయదలుచుకున్న ఒక చిన్న సాయమైనా పర్వాలేదు అని చేయండి. సో దట్ అందులో ఇన్వాల్వ్ అయితే వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్, ఆ ఎదుటి వ్యక్తికి కలిగించేటువంటి అనుభూతి అమోఘం. సో మాటల్లో మనం చెప్పలేము. సో అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు లక్కీ డ్రా కూపన్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ లక్కీ డ్రా కూపన్స్ ఇవ్వడం కోసం నేను ఎంకే ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మీరు ఒక కూపన్ చేయండి. దీంట్లో మనం పిజ్జా ఎవరు నుంచి వాడు వచ్చారు, ఈయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆయన అడిగాడు, క్యాన్ యూ టెల్ మీ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని అడిగాడు. అడగగానే ఈ అబ్బాయి gSrinivas@gmail.com అన్నాడు. బాబు అక్కడ క్యాన్ యూ గివ్ మీ యువర్ పాస్వర్డ్ అని అడిగితే 123456 స్టార్ట్ అన్నాడు. అనగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు మేము ఒక సెక్యూరిటీ డివిజన్లో నేను తీసుకుందాం అనుకుంటున్నాము, నువ్వు అదే స్పెషలైజేషన్ చేసేవు, నీ ప్రాజెక్ట్ కట్టాను, యూ లుక్ బ్రిలియంట్, యూ హ్యావ్ స్కోర్ వెరీ హై మార్క్స్. ఈమెయిల్ ఐడి అడిగితే చెప్పేసావు, పాస్వర్డ్ అడిగితే కూడా చెప్పేస్తావా అని వాళ్ళు అడిగారు. యూఆర్ వెరీ సారీ, హౌ యూ కెన్ డూ దిస్. కానీ ఆ అబ్బాయి ఒక జవాబు చెప్పాడు. అది ఏమై ఉంటుంది అని మీరు థింక్ చేయగలరా? లేదండి, ఖచ్చితమైన ఆర్డర్. ఇప్పుడు క్లియర్గా చెప్పాడు కదా, 1 2 3 4 5 6 స్టార్ట్. సారీ, That 1 2 3 4 may be numerals, may be letters, may be capitals, may be small. It may be in any order. It could be O capital NE small letters. అర్థమైంది మీకు? వాడు ఎక్స్ప్లెయిన్ చేయగానే దట్ ఈస్ ద క్లైమాక్స్. వాళ్ళు ఏం చేసేది తెలిసిన ఇంటర్వ్యూ వాళ్ళు, వీఆర్ సెలెక్టింగ్ యూ, వాట్ ఈస్ ద ఆఫర్ యూ ఎక్స్పెక్ట్ అన్నారు. అట పాపం రండి సార్, మీ గిఫ్ట్ తీసుకోండి. ఇట్ వాజ్ ఎ గుడ్ థింకింగ్. థ్యాంక్ యూ. ఏమంటే స్టూడెంట్స్ అందుకే గ్రేట్ అండి. మీ పేరు సార్? నా పేరు గోవర్ధన్ రావు అండి. గోవర్ధన్. ఎస్కే తిరుచిరాపల్లి అండి. ఐఎమ్ వర్కింగ్ విత్ ఓఎపి. ఓ వెరీ గుడ్, బాగుందండి, ఎక్సలెంట్. మీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. ఇది నేను ఎన్ని కాలేజీల్లో అడుగుతానండి. వాళ్ళ ప్రిన్సిపల్, హెచ్ఆర్ మేనేజరు, ప్రొఫెసర్లు అందరూ చెప్తారు ఆన్సర్ చేయండి ఆయన అడిగిన క్వశ్చన్కి, రేపు మీరే కదా. ఎవడు మిమ్మల్ని. ఒకసారి నేను సింగపూర్ రిటర్న్ అవుతున్నాను. సింగపూర్ ఎయిర్లైన్స్లో క్యూలో నిలబడ్డా. అక్కడ ఒక అతను నాకు వెనకాల నిలబడ్డ, ఆయన చాలా పెద్ద పెట్టితో వచ్చాడు. అతను నాకు ముందు వెళ్ళిపోయాడు క్యూలో. అయ్యా నేను నిలబడున్నాను, నువ్వు ఎందుకు నన్ను ఇలా బైపాస్ చేసి ఇలా వెళ్తున్నావు? ఐఎమ్ గోయింగ్ టు యునైటెడ్ స్టేట్స్. గొప్ప ఏమిటి, నేను సింగపూర్ వెళ్తున్నాను. నాకు నేను ఒక్కడనే కదా, ముందు వెయిట్ చేయొచ్చు కదా నువ్వు. నో ఐఎమ్ ఇన్ హరీ. ఇంకా వాళ్ళు ఆర్గ్యూ చేయడం ఎలా నవ్వుతున్నాను.
ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఈయన పెద్ద పెట్టి తెచ్చాడు కదండి. అమెరికాకి ఒక రూల్ ఉంది, ఒకటే పెట్టి ఎంత వెయిట్ అయినా ఉండొచ్చు, 110 కిలోలు కూడా ఉండొచ్చు, కానీ ఒకటే పెట్టి. సింగపూర్కు రూల్ ఏమిటి, ఎన్ని పెట్టలేనా ఉండొచ్చు కానీ 30 కిలోలే ఉండాలి. సో నేను వంకాయ బిర్యానీ ములక్కాడలు ఇవన్నీ కొనుక్కుని వెళ్తాను, అక్కడ దొరకను. సో ఇవన్నీ నా సంచి వేరు, నా 30 కిలోలు. ఆ కౌంటర్లో ఉన్నవాడు ఈ పెట్టి ఏం చేశాడు, ఇలా తీసి అతన్ని బోర్డింగ్ కార్డు ఇస్తూ ఆ బెల్ట్ మీద టప్పని విసిరాడు. అంటే కొంచెం పడపోయి కరెక్ట్గా స్టడీ అయ్యింది. వీడికి కోపం వచ్చింది మనవాడు. ఆర్ యూ స్టూపిడ్, వై డిడ్ యూ త్రో మై సూట్ కేస్, యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ టు టేక్ ఇట్, ఐ వుడ్ హ్యావ్ టేక్ మా కార్డు. వీడు బోర్డింగ్ పాస్ ప్రింట్ చేస్తున్నాడు, సార్ యూ వాంట్ ఐల్ సీట్ విండో సీట్ అన్నాడు. అతను ఏదో విండో సీట్ అంటున్నాడు, విండో సీట్. మళ్ళీ ఇతను వెళ్ళి ఆ పెట్టి సర్దీసాడు, ఆ బెల్ట్ మీద కరెక్ట్గా పెట్టాడు, ఏదో చేయాలి. నా టైం టర్న్ వచ్చింది కదా, నేను అతన్ని అడిగాను, తప్పి నువ్వేమీ అడగవా అతన్ని, అతను అన్ని తిట్లు తిడుతున్నాడు, యూ ఇండియన్స్ ఆర్ లైక్ దిస్, ఏమిటేమిటో తిట్టేశాడు. వేర్ ఈస్ యువర్ సూపర్వైజర్, వేర్ ఈస్ యువర్ మేనేజర్. ఎందుకయ్యా నువ్వు రియాక్ట్ అవ్వవు అతను ఇలా చెప్పినప్పుడు అంటే. ఈ అబ్బాయి ఏమన్నాడు తెలుస్తుంది, సార్ నేను ఏమైనా అంటే అతను రియాక్ట్ అవుతాడు, ఎందుకు వచ్చింది కూడా, అతను అమెరికా వెళ్తున్నాడు కదా, అతను పెట్టి దుబాయ్కి పంపించాను. సో ఎవరు ఎంత చిన్న వాళ్ళైనా వాళ్ళ వాళ్ళ పొజిషన్లో పవర్ఫుల్గా ఉంటారు, కాబట్టి అందరితో మనం అలాగే మిసులుకోవాలని తాత్పర్యంగా చెప్పారు. ఓకే సార్, ఏం చెప్పి ప్రసాద్ గారు ఫస్ట్ కూపన్ తీయండి. $4119. టోకెన్స్ తీసుకున్నారు, దాంట్లో ఒకటి 118, 4118, 4119. అందుకోసం $4113 ప్లీజ్ చెక్. సెకండ్ నెంబర్ అయితే 713 వచ్చింది, సౌండ్ వచ్చింది. ఇంకెవరన్నా ఆ చిన్న ఆ భాగం పడమా. $4121 లాస్ట్లో 4121 ఇలా కట్టాలి.
ఇంతటితో లక్కీ డ్రా అన్నీ కూడా ముగించినట్లే. మనం అనుకున్నట్టుగా 1 అవర్లో ఫినిష్ చేశాను. కాస్త కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. దానికి ఎవరికన్నా ఈ సమయాభావం వల్ల ఎవరికన్నా వేరే షెడ్యూల్ కానీ ఇతర యాక్టివిటీస్ కానీ పోస్ట్ పోన్ అవ్వడం కానీ ఏదైనా ఆటంకం కలిగి ఉంటే నన్ను మన్నించగలరు. ఇదే విధంగా మిగతా కార్యక్రమాలకు కూడా మీరందరూ ఇచ్చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంకో లాస్ట్ బట్ ద లీస్ట్ యాక్టివిటీ ఏంటంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి నాతో పాటు నాకు సహాయంగా ఉన్నటువంటి దుర్గా ప్రసాద్, యుగేంద్ర, శ్రీనివాస్, మూర్తి. టేబుల్ మీద ఎవరో సెల్ ఫోన్ మర్చిపోయారు, ఎవరిదో తీసుకో. ఓకే, ఇంత షార్ట్ స్పాన్లో ఆడియో సిస్టమ్ని అరేంజ్ చేసినటువంటి నాగప్రసాద్ గారు, లక్కీ డ్రాకు కూపన్స్ మిగతా థింగ్స్ అన్ని కూడా రెడీ చేసినటువంటి జ్యోతి గారు, ఓఎఫ్టీ నుండి అందరినీ కమ్యూనికేట్ తీసుకొచ్చినటువంటి రవి గారు, తర్వాత మా తెలుగు సమితి సభ్యులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మరోసారి ఇంకో మంచి కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకుంటే వచ్చి చెప్పచ్చు. 1-2 నిమిషాలు మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే కార్యక్రమం గురించి కానీ ఇంకేమైనా ఫ్యూచర్లో ఏమైనా సజెషన్స్ కానీ ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటే ఫ్రీగా ఫ్రెండ్స్. నమస్కారం అండి, నా పేరు సుధాకర్ రావు, ఓఎఫ్పి, ఎస్క్యూఆర్ మూమెంట్, ఎస్క్యూఓ. మేము యాజ్ ఎ ఫ్యామిలీ ఫస్ట్ టైం అటెండ్ అయ్యామండి దీంట్లో. సో ఏదైనా ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలంటే చాలా సందర్భాలు ఉంటాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రథమంగా ఈ శంకర్ నాయక్ గారు నేను అండ్ టీంని మనసారా అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. జనరల్గా ఒకే ఆర్గనైజ్డ్గా ఒక ప్రోగ్రాం, చాలా బోర్డు మెంబర్స్ ఉండి కమిటీ ఉంది, సో ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యింది ప్రోగ్రామ్ అరేంజ్ చేయడమే చాలా కష్టం నౌడేస్. అట్లాంటిది వాలంటీర్గా వాళ్ళు ఒక తెలుగు అసోసియేషన్ తరఫున బిహెచ్ఎల్ నుంచి ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా ఎంతో శ్రమ కూర్చి మనమంతా అబ్జర్వ్ చేస్తున్నాము. హీ హెస్ బీన్ ఆన్ హిస్ టోస్ సిన్స్ బిగినింగ్. సో ఆ కమిట్మెంట్ యాక్చువల్గా శంకర్ నాయక్ గారి దాన్ని నాకు చాలా బాగా అనిపించింది. అట్లానే ఆయన కంప్లీట్ టీం వర్క్ చేసిన విధానం చాలా బాగుంది. సో మేము కొంతమంది ఓఎఫ్టీ తరఫున వచ్చామండి. ప్రాబబ్లీ మా కొలీగ్స్ ఇంతకుముందు కూడా ఉండుంటారు. అందులో పెద్దలు మిసెస్ ప్రసాద్ గారు. సో ఆయన స్పీచ్ చెప్తుంటే ఎప్పుడో మన అంతరంగాల్లో విషయాలు నప్పికి తెచ్చుకున్నట్టుంది. చాలా చాలా బాగా చెప్పారు సార్ మా ప్రేక్షకుల తరఫున. సో నేను మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. మమ్మల్ని యూ హ్యావ్ షోన్ అస్ డిఫరెంట్ వరల్డ్. సో మేము ఒక మోసాలు ఇస్తూ ఉంటాం. ఈరోజు మీరు ఈ 1 అవర్ 1.5 అవర్ మమ్మల్ని ఒక డిఫరెంట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేశారు. దానికి చాలా సంతోషం. చివరిగా చాలా టైం అయిపోయింది ఆల్రెడీ. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే, సో మేము మా తరఫున ఎస్పెషల్లీ ఓఎఫ్టీ తరఫున చాలా తెలుగు సభ్యులు ఉన్నారండి, చాలామంది ఉన్నారు. కాకపోతే కొంత కోఆర్డినేషన్ లోపం కావచ్చు, లేదంటే వాళ్ళు పర్సనల్గా ఇంట్రెస్ట్ చూపడం కావచ్చు. మా తరఫుని ఈ శంకర్ నాయక్ గారు చెప్పినట్టు ఈ రవి ఆయన చాలా ఇనిషియేటివ్ తీసుకుంటారు. మీరు ఫ్యూచర్లో ఏదైనా ప్రోగ్రామ్ అరేంజ్ చేయదలుచుకుంటే మా తరఫు నుంచి పూర్తి సహకారము మేము అందిస్తాము అన్ని విధాలా. సో మేము కంప్లీట్గా మీ మీద వదిలేము. ఇన్ ఫ్యూచర్లో మేము కూడా విల్ బి పార్ట్ ఆఫ్ ద వాట్ ఎవర్ మనం ఇక్కడ ప్రోగ్రామ్ ఉందో అన్ని విధాలా మేము యాక్చువల్గా మీకు సపోర్ట్ చేస్తామని ఈ సభాముఖంగా ఈ గ్యాదరింగ్ దీనిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా వాలంటీర్గా ముందుకు వచ్చి ఇక ముందు చేసే కార్యక్రమాలన్నింటికి మీరు వెన్నంటూ ఉంటారని మాకు హామీ ఇచ్చారు.
ఆ మాటల భరోసాయే మమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ఇతోధికంగా చాలా సహాయపడుతుంది. సో డెఫినెట్గా ఏదైనా మీకు ఫార్వర్డ్ చేస్తాం, మీకు కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాం. ఇంతమందే కాకుండా ఇంకా చాలామందిని కూడా తీసుకొని రావచ్చు. అందరూ కూడా కలిసి మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాట్ ఐ ఫీల్ ఈస్ అంటే మనం ఈ రోజుల్లో చాలా హెక్టిక్ లైఫ్ను సాగిస్తున్నాం. ఏదో ఎగ్జామ్ అంటాం, ఏదో ఆఫీస్ టెన్షన్ అంటుంటాం, ఏదో హెక్టిక్ షెడ్యూల్, ఫ్యామిలీ బర్డన్, అది ఇది అనుకొని మన పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది లేకుండా పోతుంది. అటువంటి టైంలో ఒక 1 hour 2 hours అలా కేటాయించి అవన్నీ ఆ టెన్షన్స్ అన్నీ వదిలేసి ఫుల్గా ఒక పర్టికులర్ దాంట్లో లీనమైపోయి ఒక డిఫరెంట్ వే పీస్ ఆఫ్ మైండ్లోకి వెళ్తే అది లైఫ్లో మన లైఫ్ స్పాన్ని అట్లీస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అన్న ఇంక్రీజ్ చేస్తుంది అనేటువంటిది నా భావన. సో ఆ ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. సో అందరూ సహకరించి ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ అటెండ్ అవ్వండి. చాలా థింక్ చేసే ఇది యూజ్ అవుతుందా, అలాంటి వర్త్ ఉంటుందా అన్ని చేసే చాలామందిని ఆశ్రయించిన తర్వాత ఇటువంటి కండక్ట్ చేస్తాం. కాబట్టి ఎటువంటి నెగటివ్స్ లేకుండా అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.